అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా క్లాసులో తిరుపతి, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీలో ఉన్నాయి. భీమవరం కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. చూస్తాను. నాకు పర్సనల్ అపాయింట్మెంట్ ఎక్కువ కాబట్టి టైం దొరకలా. అందువల్ల ఆన్లైన్ క్లాసు పర్సనల్ అపాయింట్మెంట్ వల్ల ఇంకా సిటీలు పెట్టలేకపోతున్నాను. ఎక్కువ సిటీలు వీలైనంత వరకు చేస్తాను. కష్టాలు, బాధలు, అప్పులు, సమస్యలు, భార్య భర్తల అనుబంధం, పిల్లలు లేదు, మాకు ఇప్పుడు అప్పులైపోతున్నాము, మాకు సమస్యలు ఏర్పడుతున్నాయి, బాధలు ఉన్నాయి సార్, ఎప్పుడు మాకు నిరాశ ఉంది సార్, మాకు ఏది అనుకున్నా జరగలేదు సార్, మాకు ఏ సమస్య తీరలేదు సార్, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి నన్ను కలవండి. ఇది మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చెడు తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, తాగుతులు లేవు, పూజలు లేవు. నిన్ను నువ్వు నమ్మితే చాలు. నిన్ను నువ్వు నమ్మితే చాలు. నిన్ను నువ్వు నమ్మవు, నీకు ఏం కావాలన్నా నీ దగ్గరకు వస్తుంది. ఎప్పుడు నిన్ను నువ్వు నమ్మినప్పుడే. నిన్ను నువ్వు నమ్మి నువ్వు పాజిటివ్ ఆలోచించినప్పుడు ప్రతి మాట పాజిటివ్ ఉండాలి, నవ్వు మొహం ఉండాలి. అందుకే క్లాప్స్ కొట్టమని నేర్పించేది నేను. నవ్వుతూ క్లాప్స్ కొట్టుకోండి అనేది అందుకే. అలా నవ్వుతూ క్లాప్స్ కొట్టుకుంటూ హలో మనసులు, బాధలు, అప్పులు ఏది ఉన్నా సరే, ఏదైనా ఉన్నాయి, అది ఏదైనా అండి, ఏ నుంచి జడ్డ వరకు ఏదైనా ఉన్నాయి. ఇది డబ్బు కోసమే కాదు. నువ్వు ఏమనుకుంటావు అది జరుగుతుందండి. నువ్వు ఎలా అనుకుంటావు అలా జరుగుతుంది. నువ్వు ఇప్పుడు క్లాస్ కి రావాలనుకుంటే, నాకు ఒక 1000 రూపాయలు కావాలనుకుంటే, ఎలా అనుకుంటావు అలా వచ్చేస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసినారు అంతే కదా. రాజకీయ సింపులే. నీ జీవితానికి మాత్రం అనుకోలేకపోతున్నారు. చదువుకునేటప్పుడు దేన్ని ఉపయోగించారు మీరు? చదువుకునేటప్పుడు దేన్ని ఉపయోగించారు? మైండ్ని ఉపయోగించారు. ఓకే, ఒక క్వశ్చన్స్ కి ఆన్సర్ రాకపోతే 10 సార్లు అయినా చదివి దాన్ని రికార్డ్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకో క్వశ్చన్, మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఇలా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అన్ని బాగా ప్రిపేర్ చేసినారు. అంటే ఎక్కువ రికార్డ్ అయిపోయింది. ఎగ్జామ్ కి వెళ్ళారు. అక్కడ పోయే ప్రతి ఎగ్జామ్ లో దీనికి రాద్దామంటే ఎన్నో రికార్డ్ అయ్యి ఉంటే దానికి ఆన్సర్ నీకు వెంటనే ఇస్తుంది లేదా? దీనికి రాయాలనుకుంటే దాని వెంటనే ఆన్సర్ ఇస్తుంది లేదా? అంటే ఇన్నర్ మైండ్ ప్రభావం ఎంత గొప్పది. నీ జీవితానికి మాత్రం ఎందుకు నీ మైండ్ ని వాడలేదు? నువ్వు నీ జీవితం కోసం ఎందుకు వాడినట్టున్నావు? ఎందుకు మర్చిపోతున్నావు? ఇతరులను నమ్మకండి. ఇతరులను నమ్మడం వల్ల మీరు నిరాశపడతారు. ఇన్నర్ మైండ్ ఫీల్ అవుతారు. నిన్ను నువ్వు నమ్మినావంటే దీనికంతా కారణం నువ్వే. నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవాలి, సుఖ పెట్టుకోవాలి, నిన్ను నువ్వు ఆనందంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు రిచ్ గా తయారవుతావు, నీ రిచ్ జీవితం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎక్కడ లేదు, నీ దగ్గర ఉంది అన్ని. నీ మాటే డబ్బనాను, నీ ప్రవర్తనే డబ్బనాను, నీ చూపే డబ్బనాను, నీ నవ్వే డబ్బనాను, నీ మైండే డబ్బనాను, నువ్వే డబ్బనాను, అన్ని నీ దగ్గర ఉన్నాయి. ఇంకెందుకు ఎదుగుతున్నావు? నువ్వు నడుచుకునే విధానం, ఆలోచించే విధానం, ప్రవర్తించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, ఇవన్నీ మార్చుకో. నువ్వు మారు. జీవితం మారాలంటే నువ్వు మారు. ముందుగా నీ జీవితం మారిపోతుంది. సింపుల్ అండి. నువ్వు మారు. ఇప్పుడు ఎలా ఉన్నావో దాన్ని పక్కన పెట్టి ఇంకా కొత్త జీవితాలు అడుగు పెట్టు. ఇప్పుడు ఎలా ఉన్నావో దాన్ని అంతా పక్కన పెట్టేసి కొత్తగా నటించు. నీ దగ్గరికి రాకపోతే నన్ను అడుగు, దానికి నేను ఒప్పుకుంటాను. నువ్వు మారితే నన్ను అడగమల్లా. నా మాట మంత్రం అని ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది. నీ మాట మంత్రం అని కూడా జనాలకి తెలిసిపోయింది. వాళ్ళ మంత్రాలు ఎలా ఉన్నాయని నువ్వు నమ్మినావంటే నీలో ఉన్న 7 చక్రాలు ఓపెన్ అయిపోతాయి. నీ బాడీలో ఉన్న మేజర్ చక్రాలు, ఆ చక్రాలు ఓపెన్ అయిందంటే నువ్వే రాజు, నువ్వే మహారాజు, నువ్వే మంత్రి, నువ్వే దేవుడు. నీకు నువ్వే దేవుడు అయిపోతావు. కాబట్టి కష్టాలు, బాధలు, అప్పులు ఉన్న వాళ్ళు, పక్కటి వాళ్ళు, దూరపు వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వీడియోలు చూడమనండి, ఊరికే చేసుకోమనండి. క్లాస్కి రావాలని కాదు, వాళ్ళని చేయమనండి. వాళ్ళకే తెలుస్తుంది అప్పుడు ఎందుకు పుట్టాం ఈ భూమి పైన. లేచినామా, తిన్నామా, పడుకున్నామా, ఏదో ఒక జాబ్ ఉంటే దానికి పోయినామా, వచ్చినామా, టైం టేబుల్ వేసుకుని మళ్ళీ తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, లేచినామా. భార్య 1 తులాలు బంగారు కావాలంటే నా దగ్గర ఎక్కడ ఉన్నది? వచ్చేది 30,000. నీకే ఆదించేది. అవతల నువ్వు ఏం సాధించడానికి పుట్టావు ఈ భూమి పైన? ఎందుకు పుట్టావు? తిన్నామా, లేచినామా, ఏదో ఒక ఉద్యోగాన్ని పోయి చేసినామా, వచ్చినామా, పడుకున్నామా, అంటే టైం టేబుల్ చూస్తున్నా. లగ్జరీ ఎప్పుడు అనిపిస్తావు? నువ్వు నమ్మలేదే. నీలో ఉన్న టాలెంట్ బయట తెచ్చుకోలేదే. ఇది సబ్జెక్ట్ నమ్ము. నువ్వు నమ్మి చూడు. దీంట్లో మంత్రాలు ఎక్కడ లేదు. చాలా మంది అంటుంటారు, సార్ నేను చేస్తుంటే నా భార్య ఏదో మంత్రాలు చేస్తున్నావు అంటున్నా సార్ అని కొందరు అంటారంట. సార్ నేను చేస్తే నా భర్త ఆహా నన్నేదో మాయ మంత్రాలు చేసుకుంటున్నావు అంటారంట. ఇదేంటి? ధ్యానం చేయడం వల్ల ఎంత పవిత్రత. ధ్యానం అంటే తెలుసు మీకు? ధ్యానం పవర్ ఏంటి తెలుసు మీకు? దాన్ని తెలుసుకున్నారంటే మీ జీవితంలో అద్భుతం అండి. లగ్జరీ అరచేతులకు వస్తుందండి. ఇది ధ్యానంలో అన్ని బయట రావాలంటే అన్ని వస్తుంది. నువ్వు పాజిటివ్ ఉన్నప్పుడే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మరి.